హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇప్పుడు వచ్చేసి మూవీ షూటింగ్ అని వెళ్తున్నామండి. మార్నింగ్ 4 o'clock ఆ టైంలో 5 గంటలకు అక్కడ ఉండాలి తెల్లారుజామున. అందుకని ఒక గంట ముందు వెళ్తున్నాము. మాకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక గంట ప్రయాణం అయితే అవుతుంది. అందుకే ముందు వెళ్తున్నాం అనమాట. సో ఇలాగే షూటింగ్ ఉన్నప్పుడు సీరియల్ అయినా సరే, మూవీ అయినా సరే ఒక గంట ముందు బయలుదేరి వెళ్ళాలి. అంటే అంతకుముందే మేము లేయాలి. రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 2 hours ముందు లేస్తాం అనమాట. 3 o'clock అలా లేస్తాము తెల్లారుజామున. ఆ టైంకి లేచినప్పుడు మేము 4 o'clockకి బయలుదేరుతాము. 1 hour ఇంట్లో రెడీ కావడానికి టైం అవుతుంది. 1 hour జర్నీ టైం అవుతుంది. అలా 2 hours ఇదైన తర్వాత 5 o'clock వరకు అక్కడ రీచ్ అవుతాము. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము. చెప్పిన లొకేషన్కి అయితే వచ్చాము. డైరెక్ట్ లొకేషన్ ఇచ్చారు మాకు. మేము డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాము. లేకపోతే కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు బస్సులో తీసుకెళ్తారు, కానీ మేము వెళ్ళలేదు అక్కడ. సో ఇప్పుడు డ్రెస్సింగ్ చేసుకోవడానికని వచ్చామన్నమాట. వాళ్ళు చెప్పారు శారీ కట్టుకోవాలన్నారు. మూవీస్ టైమింగ్ అయితే తొందరగానే పంపించేస్తారండి. ఈవినింగ్ 6 to 7 o'clock వరకు పంపించేస్తారు. సీరియల్స్ అయితే చాలా లేట్ అవుతుంది. నైట్ 10 కూడా కావచ్చు, 11, 12 కూడా కావచ్చు. సో అందుకే సీరియల్స్కి వెళ్ళడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించాము. ఎప్పుడో సినిమాస్కి వేసుకుంటాము. ఇది టిఫిన్ చేయడానికి వచ్చాము. టిఫిన్ అయిపోయిన తర్వాత రకాలు ఒక 2-3 రకాలు అయితే పెడతారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని తింటూనే ఉంటారు వేసుకొని. తర్వాత ఏమంటే టీ కావాలనుకున్న వాళ్ళు టీ తాగొచ్చు, కాఫీ తాగాలనుకున్న వాళ్ళు కాఫీ తాగొచ్చు. ఎంజాయ్ లైఫ్ ఏమంటారు, మూవీస్ సీరియల్స్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు, కానీ మనీ పరంగా మాత్రం కొంచెం లాస్ అండి. చాలా అమౌంట్ తక్కువగా వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉండి ఏదో అలా వెళ్ళాలి తప్పించి ఎప్పుడో ఒకసారి అదే కంటిన్యూగా చేస్తే మాత్రం కష్టం. అది కూడా ఎంత దూరం అంటే ఇంకా కష్టము. దగ్గర ఉన్న వాళ్ళకైతే బెటర్ చేసుకోవచ్చు, కానీ ఇలాగా వెళ్ళి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు రెగ్యులర్గా కాదు. అది కూడా జంటగా వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ ఉందంటేనే వెళ్తాము, లేకపోతే వెళ్ళము. ఎందుకంటే ఒక్కరి గురించి అంత దూరం వెళ్ళి రావాలంటే కష్టం కాబట్టి ఇద్దరికి ఉంది జంటగా అంటే వెళ్తాము అలాగా. ఇప్పుడు చేస్తున్న మూవీలో పిక్స్ కొన్ని తీసుకున్నాము, చూసేయండి.